వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. ఓకే, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. అన్న ఈ వీడియో ఏంది, అన్న ఏంది ఈ మాదిరి మాట్లాడుతున్నాడు, ఏంది కథ? గురువు గారు ఏమిటి శిష్య టెన్షన్ లో ఉన్నావు? తరలి వెళ్తున్నాయనేటువంటి మాట ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. బాగా లోతుగా విచారణ జరపండి. ఎంత తాగి దుబ్బారో బండనాయాల కంపు దుబ్బి వాంతి వచ్చేటట్టుంది. ఏం పోయగలవని నాకు అర్థం కాలేదు. ఏం చారి మందు కొట్టలే? లేదన్నా. అసలు మనోహర్ గారు చదివిన మొత్తం అంతా ఇక్కడ జరిగిపోతుంది, మొత్తం స్మగ్లింగ్ అంతా. అంటే సింగిల్ డిజిట్లేకి తెద్దాము. ఎత్తేవాళ్ళు మళ్ళా పడవల్లో వేసేవాళ్ళు. మందు ఎక్కువైందా నోరు లెగుతుంది. అసలు మీరెవరండి ప్రశ్నించడానికి? నాకు అర్థం కాదు. మేము కదా ప్రశ్నించాల్సింది. మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవడువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. అందరూ కూడా దుమ్మెత్తి పోశారు. నువ్వు ప్రధానమంత్రి కావాలనేది నా లక్ష్యం. నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈ నీళ్ళు మళ్ళీ చేశాడు. మన బెమ్మిగాడు మన దగ్గర బ్యాడ్ గాని ఊరందరి దగ్గర గుడ్డే. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ బిజినెస్. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. నిత్యం చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ లో ఏం చేస్తాం? ఓకే అయితే చూద్దాం, మంచిదే. ఒక బురదల్లే కార్యక్రమాన్ని బురదల్లే కార్యక్రమాన్ని రొంత మనం చేసిన మంచిగా మనకు 11 వచ్చాయి. ఇంకా ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. కూటమి ప్రభుత్వం వచ్చి నీ గుద్దాలు తమ్మంటే రారు చూసుకున్నాం కబర్దార్ బిడ. ఎందుకు మీరు పెట్టడం లేదు? ఎవడ్రా వాడు? ఆడెవడో నాకు తెలియదండి. బిందో ఎవరిది చెప్పాలి. కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం? లేదన్నా, నేను మందు తాగితే ఏదో తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి అన్న. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదా? నువ్వు ప్రధానమంత్రి కావాలనేది నా లక్ష్యం, అందుకోసం నేను పనిచేస్తున్నా. ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ వెళ్ళి షీట్ షిప్ అన్నా అంట. పోలవరం ఎందుకు గట్లా? అమరావతిలో చెట్లు మొలిచిపోయినాయన్న మనం అధికారంలోకి వచ్చినాక. బండి మీద ఎక్కినా అంటే భయపడాలా, కానీ భయపడరు కదరా. లోతుగా ఆలోచన చేయాలి. మనం చేసే సంసారం పక్కనోడు చేసే వ్యభిచారం. ఎందుకు మాట్లాడుతున్నాను నాకు అర్థం కాల. ఏదో 10కి 25కి కక్కుర్తి పడి అడ్డమైన జాతకాలు చెప్పుకునేవాడిని. ఎంతమంది పెట్టాలి? పెట్టు, ఒక 2 లక్షల మందిని పెట్టు. ఎవడు కాదన్నాడు? చచ్చిపోయే ముందు ఒక్కసారి సుఖాన్ని పొందాలి. దేవుడు చెప్పినారు, ప్రజలు గుద్దినారు, మనకు 11 వచ్చినాయి. లోతుగా విచారణ జరపాలి. జరుపు. ఎవరిని తొలకొస్తో తొలకరాపడు చూద్దాం. కానిస్టేబుల్స్ మొత్తాన్ని మీటర్ నించండి. మనం 151 ఇచ్చినప్పుడు ఏమి పెరిగి కట్ల కట్టినామో అంటారు రాష్ట్రంలో ఉండి. ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయి అంటే, కళ్ళు బయర్లు కమ్మేలా ఒక ఆత్మలింగాన్ని సృష్టించి పెట్టొచ్చు కదా. అంత దిమాకున్న అదరా నీకు? తన్నా సిగ్గుమానం లేకుండా మాట్లాడుతున్నావే, ఎందుకున్నా నాయనా? కంప్లైంట్ ఇచ్చాడు ఆయన, మాకేం తెలియదండి. కత్తి పెట్టారు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? మనం 5 సంవత్సరాల్లో ఏం పెరిగి కట్ల కట్టినామో. ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందంట. మీకు సిగ్గు అనిపించడం లేదా? ఎవడికి తెలియదన్నా కొడుకులు. అది అందరికీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికి కూడా తెలిసిన మాటే, తెలిసిన విషయమే. నేనేమో వెళ్ళారు, వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. చిన్న మంచి కాదు మనం చేసింది. మనం చేసిన మంచి రొంచ మంచా చూడండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. దేవుడు చేస్తాడు. ఇప్పుడు దేవుడే 11 ఇచ్చింది కదా. సూపర్. నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే మనం చెప్పేటన్ని నగ్న సత్యాలయ్యి. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.